and welcome to my channel Amusni 2024 అండి. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. నన్ను శస్త్రరహితుడనుకుని ఎదురించలేని వాడిననుకుని శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నన్ను యుద్ధంలో చంపినా సరే నాకది పరమ కళ్యాణకారకమే అవుతుంది. కనీసం చరిత్ర నన్ను తెలివైన వాడినంటుంది. ఎందుకంటే తనను బలి ఇచ్చుకుని యుద్ధాన్ని తప్పించాడంటుంది. ఏమీ తెలియని చిన్నపిల్లలు సుఖంగా ఉండాలని, కులాన్ని రక్షించాలని మనుష్యులు ప్రాణాల్ని కూడా ఆహుతి చేస్తారు. మనిషి విదేశాలకు వెళ్లినా, వైభవపూర్ణ ప్రాసాదాలలో ఉంటున్నా 2 రోజుల తర్వాత తను వదిలి వచ్చిన తన గుడిసె గుర్తుకు వస్తుంది. మోహం అంత ప్రబలమైనది. కాబట్టే అర్జునుడంటాడు, శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు మమ్ము ఎదిరించి నన్ను రణంలో చంపినా కూడా అది నాకు అతి కళ్యాణకారకం అవుతుంది. ఎందుకంటే పిల్లలైనా సుఖంగా ఉంటారు కదా అని. సంజయ ఉవాచ. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడంటాడు, రణభూమిలో శోకంతో ఉద్విగ్నమైన మనస్సు గల అర్జునుడు ఈ ప్రకారంగా చెప్పి బాణాల సహితంగా ధనస్సును త్యజించి రథం యొక్క వెనుక భాగంలో కూర్చుండిపోయాడు. అంటే క్షేత్రజ్ఞుల సంఘర్షణలో పాల్గొనడానికి వెనుకంజ వేశాడు. సారాంశం: గీత క్షేత్రజ్ఞుల యుద్ధాన్ని నిరూపణ చేస్తుంది. ఇది ఈశ్వరీయ విభూతులతో సంపన్నమైన భగవత్ స్వరూపాన్ని చూపించే గేయం. ఈ గేయం ఏ క్షేత్రంలో జరుగుతుందో ఆ యుద్ధ క్షేత్రం శరీరం. దానిలో 2 ప్రవృత్తులున్నాయి: ధర్మక్షేత్రం మరియు కురుక్షేత్రం. ఈ సేనల యొక్క స్వరూపాన్ని, వాటి బలాలకు ఆధారమైన శంఖధ్వని వారి యొక్క పరాక్రమాన్ని తెలుపుతుంది. తదనంతరం ఏ సేనతో యుద్ధం చెయ్యాలో దాని పరీక్ష జరిగింది. మొత్తం సేన 18 అక్షౌహిణీలు, అంటే రమారమి 650 కోట్లు. కాని వాస్తవానికది అనంతం. ప్రకృతి యొక్క దృష్టికోణాలు 2. ఒకటి ఇష్టోన్ముఖీన ప్రవృత్తి, దైవీ సంపద. రెండవది బహిర్ముఖీన ప్రవృత్తి, ఆసురీ సంపద. 2 ప్రకృతికి సంబంధించినవే. ఒకటి ఇష్టదైవం వైపు ఉన్ముఖుల్ని చేస్తుంది, పరమధర్మ పరమాత్ముని వైపు తీసుకుని వెడుతుంది. రెండవది ప్రకృతి పట్ల విశ్వాసాన్ని కలిగిస్తుంది. మొదట దైవీ సంపదని సాధించి ఆసురీ సంపదను అంతం చేయాలి. తరువాత శాశ్వత సనాతన పరబ్రహ్మ యొక్క దిగ్దర్శనం మరియు అతనితో సమైక్యం పొందడంతోనే దైవీ సంపద యొక్క అవసరం తీరిపోతుంది. యుద్ధ పరిణామం బహిర్గతమవుతుంది. అర్జునుడు సైన్యాన్ని పరీక్షించినప్పుడు ఎవరినైతే చంపాలో వారంతా తన కుటుంబంగానే కనిపించింది. ఎంతవరకు సంబంధం ఉంటుందో అంతవరకే జగత్తు ఉంటుంది. అనురాగం యొక్క ప్రథమ దశలో కౌటుంబిక మోహం ఆటంకాన్ని కలిగిస్తుంది. మధుర సంబంధాలు ఎంతగా విచ్ఛిన్నమైపోతాయంటే అసలవి ఉండేవే కాదనిపించినప్పుడు సాధకుడు గాభరాపడిపోతాడు. స్వజనుల పట్ల ఆసక్తిని నశింపచేసుకోవడం అతనికి అకల్యాణప్రదంగానే కనిపిస్తుంది.
అర్జునుడి వలనే అతను కూడా వ్యవహారంలో ఉన్న మూఢ నమ్మకాలలో తన్ను సమర్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అతనంటాడు, కులధర్మమే సనాతన ధర్మం. ఈ యుద్ధం వలన సనాతన ధర్మం నాశనమైపోతుంది. కుల స్త్రీలు దూషితులైపోతారు. వర్ణ సంకరం జరుగుతుంది. ఆ కులం మరియు కుల ఘాతకులు అనంతకాలం వరకు నరకంలో ఉండిపోతారు అని. అర్జునుడు తనకు తెలిసినంత వరకు సనాతన ధర్మం యొక్క రక్షణకై వ్యాకులపడిపోయాడు. అతను శ్రీకృష్ణునికి ఇలా విన్నవించుకున్నాడు, మనం తెలివైన వారమై ఉండి ఈ మహాపాపానికి ఎందుకు ఒడిగట్టాలి? అంటే శ్రీకృష్ణుడు కూడా పాపం చెయ్యబోతున్నాడు. చిట్ట చివరికి పాపం నుంచి తప్పించుకునేందుకు నేనీ యుద్ధం చెయ్యను అంటూ హతాశుడైన అర్జునుడు రథం వెనుక భాగంలో కూర్చుండిపోయాడు. క్షేత్రజ్ఞుల సంఘర్షణ నుంచి తప్పుకున్నాడు. వ్యాఖ్యాకారులు ఈ అధ్యాయాన్ని అర్జున విషాదయోగం అన్నారు. అర్జునుడు అనురాగానికి ప్రతీక. సనాతన ధర్మం కోసం వ్యాకులపడే అనురాగవంతుడి విషాదం యోగానికి కారణమవుతుంది. ఇదే విషాదం మనువుకి కూడా అనుభవయోగ్యమైంది. హృదయ బహుతు దుఃఖలాగ్ జనంగయవు హరి భగతి బిను. సంశయంలో పడే మనుష్యుడు విషాదాన్ని అనుభవిస్తాడు. అతనికి సందేహం కలిగింది. వర్ణసంకరం మొదలవుతుంది. అది నరకానికి తీసుకెడుతుంది. సనాతన ధర్మం నాశనమైపోతుందనే విషాదం కూడా అతనిలో ఉండింది. అంటే సంశయ విషాద యోగం అనే సామాన్య నామకరణం ఈ అధ్యాయానికి తగినటువంటిది. అందుచేత ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సంశయ విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీత రూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్యా యోగశాస్త్ర విషయకమైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుల సంవాదంలో సంశయ విషాద యోగం అనే పేరుగల ప్రథమ అధ్యాయం పరిపూర్ణమయ్యింది. ఇది శ్రీమత్ పరమహంస పరమానందస్య శిష్య స్వామి అడగడానంద కృతే శ్రీమద్భగవద్గీతాయాః యథార్థగీతా భాష్యే సంశయ విషాద యోగో నామ ప్రథమోధ్యాయః.